హల్లెలూయా 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 హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళబోయే ముందు సోమవారం ఎవరింట్లో ప్రార్థన జరిగిందా? చెప్పండి గట్టిగా. మంగళవారం ఎవరింట్లో ప్రార్థన జరిగిందా? బుధవారం ఎందుకు జరగల? మంగళవారం మీ ఇంట్లో ప్రార్థన ఎందుకు జరగల? బుధవారం మీ ఇంట్లో ప్రార్థన ఎందుకు జరగల? నేను రాలా. మీరు ఫోన్ చేసినారా? నేను రాలా కాబట్టి మీ ఇంట్లో ప్రార్థన జరగల. ఆదాము యాపిల్ పండు తిన్నాడంట, దేవుడు తినొద్దన్న దాన్ని. యేసుప్రభు వచ్చి, ఆదామా ఎందుకు దాక్కున్నావు వెనకాల, నేను తినొద్దన్న పండు తిన్నావా అన్నాడంట. అంటే ఆదాం ఏమన్నాడు తెలిసిన? అయ్యో ప్రభా, నేను కాదు ప్రభా, నువ్వు చేయించిన అవ్వ ఉంది కదా, నువ్వు చేసిన అవ్వ ఉంది కదా, ఆ అవ్వ నాకు ఇచ్చింది ప్రభా, నేను తినేసిన ప్రభా అన్నాడంట. యేసు ప్రభు ఏమడిగినాడు? ఆదామా నువ్వు పండు తిన్నావా అన్నాడు. తిన్నింది ఎవరు? ఆదామే. కానీ ఏం చెప్పినాడు? నేను కాదు ప్రభా, నువ్వు చేసినావు అవ్వ ఇచ్చిన నేను తిన్నాను ప్రభా అని. తాను చేసిన తప్పుని ఎవరి మీద దోసినాడు? దేవుని మీదే వేసినాడు. నువ్వు ఇచ్చిన అవ్వే అని చెప్పేసి ఎవరి మీద వేసినాడు? ఇప్పుడు ప్రార్థనకి మీ ఇంట్లో ఎందుకు జరగలేదంటే, మీరు పిలిచినారా? మీ తప్పు ఉందా లేదా? మీరేం చేస్తున్నారు? వినండి వినండి. తప్పు ఎవరిలో ఉంది? ఎవరి మీద వేసినారు? వినండి అమ్మా వినండి. ఎవరి మీద వేసినారు? అట్లా వేసినాడంట ఆదాము యేసు ప్రభు మీద, నువ్వు చేసిందే ప్రభు అని. వెంటనే ఏమొచ్చింది? శిక్ష వచ్చింది. ఏమొచ్చింది? మనం చేసిన తప్పును వేరే వాళ్ళ మీద వెళ్ళి చూస్తే ఏమొస్తుంది? వెంటనే శిక్ష వస్తుంది. ఆ రోజు మంగళవారం మరియు బుధవారం 2 రోజులు 7:20కే నేను బైబిల్ తీసుకొని బయటకు వచ్చిన. బయటకు వచ్చి మా ఇంటి గేట్ దాటినాను అంతే. ఆగురు అన్నాడు యేసుప్రభు. 2 రోజులు మంగళవారం బుధవారం ఆగురు అన్నాడు. ఏం ప్రభు అంటే, ఎక్కడ పోతున్నారా అన్నాడు. ప్రార్థన ప్రభు అంటే, వాళ్ళు పిలిచారు నిన్ను అన్నాడు. లేదు ప్రభు అంటే, మరి నన్ను పడినప్పుడు నువ్వు ఎందుకు పోతున్నావురా అన్నాడు. కూర్చో అక్కడే అన్నాడు. అక్కడే కూర్చొని బైబిల్ చదువుకున్నా, మీరు పిలుస్తారేమో అని. మా అమ్మాయి సాక్ష్యం, అడగండి కావాలంటే. బైబిల్ ఎత్తుకొని బయలుదేరి నేను మీ ఇంటికి రాకుండా ఆడే మా ఇంటి ముందర కూర్చొని, గోడ ఉంది కదా ముందర, ఆ గోడ మీద కూర్చొని బైబిల్ చదువుకున్నా 2 రోజులు, మంగళవారం మరియు బుధవారం. నేను బైబిల్ ఎత్తుకొని రావచ్చు మీ ఇంటికి? దేవుడు పోవద్దు అన్నాడు. వాళ్ళకి ఇంట్రెస్ట్ లేనప్పుడు నువ్వు ఎందుకు పోతున్నావు ఆ కుటుంబ ప్రార్థనకి? వాళ్ళు నన్ను పిలవడం నీకేం అవసరం? నేను పోతే నువ్వు పోవాలా, నేను పోకపోతే నువ్వు అవసరంలే. నువ్వు ఏం చేస్తావు అక్కడ అన్నాడు. కుటుంబ ప్రార్థన ఎవరెవరి ఇంట్లో ఎప్పుడెప్పుడని తెలుసు కదా, మళ్ళీ ఆ రోజు మీ ఇంట్లో పెట్టుకోవాలని మీకు తెలియదా? అంటే మేము వస్తేనే మీ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరగాలి, లేకపోతే జరగకూడదా? కుటుంబ ప్రార్థన ఎవరి కోసం పెడతాను? మా కోసం పెడతానా, మీకోసం పెడతానా? మరి కుటుంబ ప్రార్థనలో మీ ఇంట్లో జరగకపోతే, మీరు దేవుని దగ్గర రాకపోతే దేవుడే మిమ్మల్ని రప్పించుకుంటారు. యోనాకు చెప్పాడంట యేసు ప్రభు, యోనా ఈ పట్టణానికి పోయి, యోనా నేను చూపించిన పట్టణానికి నువ్వు రా యోనా అంటే, ప్రభు నువ్వు చెప్పినట్టు నేను బాగుంది ప్రభు అని చెప్పి యేసు ప్రభు చెప్పింది కాకుండా తన ఇష్టం వెళ్ళిపోయినాడంట. యేసు ప్రభు చాలా మంచోడు కదా, రప్పించుకున్నాడు యోనాని. మళ్ళీ ఏ పట్టణానికైతే చెప్పినాడో ఆ పట్టణానికి రప్పించుకున్నాడు. కానీ ఎలా రప్పించుకున్నాడు? యోనా సముద్రంలో పోతా అంటే తుఫాన్ లేపి ఆ ఓడను బద్దలు వేసి ఆ యోనను ఆ ఓడలో ఉండాలి సముద్రంలో వేస్తే తిమింగలం మింగితే ఆ తిమింగలం కడుపులో 3 రోజులు నీసు కంపు వాసనతో కొట్టుకుంటూ బ్రతుకుతూ అన్నం లేక నీళ్లు లేక 3 రోజులు ఉపవాసంతో ప్రార్థన చేస్తే మరలా తిరిగి క్షేమంగా దేవుడు ఎక్కడికైతే చెప్పినాడో అక్కడికి రప్పించినాడు. నేను ఎందుకు చెప్పినానంటే, మీరు కుటుంబ ప్రార్థనకి మీరు పిలవలేదనుకో, దేవుడే మిమ్మల్ని పిలిచేలాగా చేస్తాడు. ఎప్పుడు పిలిచినావు నువ్వు కుటుంబ ప్రార్థనకి?
ఎందుకు పిలిచినావు? ఎందుకు పిలిచినావు? నిజం చెప్పు. బుధవారం రాలేదని కాదు నువ్వు పిలిచింది బేస్తారం. ఎందుకు పిలిచినావు? నీ కడుపులో బాగలేదు, నీకేదో అయిపోయింది, నీకేదో సమస్య వచ్చేసింది, నీ రోగం వచ్చేసింది, నా పరిస్థితి ఏమైపోయింది అని పిలిచినావు. అది నిజం. కుటుంబ ప్రార్థన రాలేదని కాదు. నువ్వు దేవుని పిలకపోతే నిన్ను ఎలా పిలిపించుకోవాలో దేవునికి తెలుసు. ఇంకో విషయం, సేవకుడితో మాట్లాడేటప్పుడు ఇంట్లో వాళ్ళతో మాట్లాడంటే ఎట్లా పడితే అట్లా మాట్లాడకూడదు. ఎట్లా పడితే అట్లా మాట్లాడితే దేవుడు చెంపలు వాయించేస్తాడు. సేవకుడితో మాట్లాడేటప్పుడు భయం కలిగి జాగ్రత్తగా మాట్లాడాలి, ముందు వెనక ఆలోచించి. మన ఇంట్లో వాళ్ళతో మాట్లాడే ఇష్టం వచ్చేటట్టు అట్లా మాట్లాడకూడదు. దేవుడు చూస్తూ ఉంటాడు సేవకుడితో ఎట్లా మాట్లాడుతుంటారు అని. హల్లెలూయా. కుటుంబ ప్రార్థన మీకోసం దేవుడికి పెట్టినది, అది సేవడి కోసం కాదు. అవసరం అంటే మీరు ఫోన్ చేసి పిలిపించుకోవాలా. ఫోన్ లేకపోతే ఇంటికి రండి, ఏం దూరం ఉందా మాది, 10 కిలోమీటర్లు లేదు కదా. అంటే దాని అర్థం ఏంటంటే మనకు ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళు వస్తే చేసుకుందాంలే, లేకపోతే ఏముంది హాయిగా సీరియల్ తీసుకొని సినిమా తీసుకుని తినేసి పడుకుందాం. అట్లా ఉంటే మేము బలవంతంగా వచ్చినట్లు అంతే మీ ఇంట్లోకి. అట్లా వస్తే మీకు ఆశీర్వాదంలే, ఆ కుటుంబ ప్రార్థనకి విలువలే. ఏ వారం కుటుంబ ప్రార్థన అంటే ఆ వారం ఖచ్చితంగా మీ ఇంట్లో జరగాలి. అది మీరు పిలిస్తేనే రావాలి. నా యొద్దకు రండి, అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను అంటే యేసుప్రభు యాకోబులో. ముందు మీరు నా యొద్దకు వస్తే అప్పుడు నేను మీ యొద్దకు వస్తాను. మీరు నన్ను పిలిస్తే నేను వస్తాను. అడుగుడి మీకు ఇవ్వబడును. అడగకుండా దేవుడు ఇస్తానని చెప్పలా. మీరు అడిగితే నేను ఇస్తాను. మీరు పిలిస్తేనే దేవుడు వస్తాడు. నేను రాలేక అవి కాదు నేను అక్కడ కూర్చునింది, దేవుడు పోవద్దన్నాడు. వాళ్ళు పిల్లలో నువ్వు ఎందుకు పోతారా? ఎత్తుకున్నాను అక్కడే కూర్చొని వీళ్ళు పిలుస్తారని చెప్పి 9:30 బైబిల్ చదువుకున్నాను కూర్చున్నా అక్కడ. మీరు ఎవరు పిలవాలా? సోమవారం పిలవాలా, ఆ కుటుంబ ప్రార్థన మంగళవారం పిలవాలా, గురువారం పిలిచేసేట్టు చేసినాడు దేవుడు. దేవుడు పిలిచేటట్టు చేయకూడదు మిమ్మల్ని. మీ అంతకై మీరు పిలిస్తే మీకు ఆశీర్వాదం. దేవుడు పిలిచేటట్లు చేస్తే మీకు భయంకరం. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. వాక్యంలోకి వెళ్దాం. యేసువారు ధ్యానిస్తున్నాం. ఎన్నో అధ్యాయం? చివరిసారి ఎక్కడ జరిగింది? మేరమ్మల ఇంట్లో జరిగింది. అక్కడ జరిగిన కుటుంబ ప్రార్థనలో దేవుడు దేని గురించి మాట్లాడినాడు? మీరు వినువారు మట్టుకై ఉండక వాక్య ప్రకారం ప్రవర్తించేవారే ఉండండి. అలా ఉండాలంటే మీరు వాక్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఆ రోజు దేవుడు దేని గురించి మాట్లాడాలంటే యేసుక్రీస్తు యొక్క 2వ రాకడ యందు జరిగే 2 ప్రాముఖ్యమైన సంగతులు ఏంటి? యేసుక్రీస్తు 2వ రాకడ వస్తుంది కదా, ఆ 2వ రాకడ యందు జరిగే 2 ప్రాముఖ్యమైన సంఘటనల గురించి దేవుడు ఆ రోజు మాట్లాడినాడు. ఆ రోజు విన్నవాళ్ళు ధన్యులు అని ఆ రోజే దేవుడు చెప్పినాడు. విన్న వాళ్ళు అంతే. ఒకవేళ మీరు వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, వినండి. యేసుక్రీస్తు 2వ రాకడ దగ్గరలో ఉంది. మనం చెప్పుకుంటే యేసుక్రీస్తు దగ్గర వచ్చేస్తున్నాడు 2వ రాకడ దగ్గరగా ఉంది, సమీపంగా ఉంది అంటున్నాం కదా. అసలు ఆ 2వ రాకడ జరిగినప్పుడు ఏం జరుగుతుంది అనేది దేవుడు ఆ రోజు మాట్లాడాడు. యేసుక్రీస్తు 2వ రాకడలో జరిగే 2 ప్రాముఖ్యమైన సంఘటనలు. ఆ సంఘటనలు మీరు ఎవరైనా వినకపోయింటే యూట్యూబ్లో ఉంటుంది, ఓపెన్ చేసుకొని వీడియో విని అసలు ఆ 2వ రాకడలో ఏం జరుగుతుందో తెలుసుకొని ఆశీర్వదించండి. హల్లెలూయా. సరే, దేవుడు ఈరోజు ఏం మాట్లాడదు చూద్దాం. మనకు సమయం లేదు కాబట్టి త్వరగా నేను కూడా ముగిస్తాను. అదే మత్తయి సువార్త 16వ అధ్యాయం 28వ వచనం చదవండి. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనిషి కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. దేవుడి వాక్యం ద్వారా మనందరితో మాట్లాడను గాక. ఆమేన్. యేసు ప్రభు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే మనిషి కుమారుడు 2వ రాకడ యందు వచ్చే వరకు ఇక్కడ నిలిచిన కొందరు మనుషులు మరణం అనేదే రుచి చూడరు, మరణం అనేదే చూడరు అని యేసు ప్రభు చెప్తున్నాడు. పైన 2వ రాకడ గురించి చెప్పినాడు. యేసు ప్రభు 2వ రాకడలో ఏం జరుగుతుంది, ఆయన 2వ రాకడ యందు ఏం సంభవిస్తుంది అనేది చెప్పాడు. చెప్తూ అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఏం చెప్తున్నా అంటే నా 2వ రాకడ వస్తుంది కదా, ఆ 2వ రాకడ వచ్చే వరకు ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు, వాళ్ళు చనిపోరు అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను అని దేవుడు చెప్తున్నాడు. మనుషులు చనిపోకుండా ఎవరన్నా ఉంటారా? ఉంటారు కదా. ఇప్పుడు మనము ఈ లోకంలో
అమరజీవులు అనే పేర్లు మనకు చాలామందికి ఉన్నాయి. మహాత్మా గాంధీ విగ్రహాలు కూడా పెట్టినారు. మహాత్మా గాంధీ, నెహ్రూ, మన మన రాష్ట్రంలో చూడాలంటే ఎన్టీ రామారావు గారు, తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళందరూ ఉన్నారు కదా. వీళ్ళందరూ ఏమంటాము మనము? అమరజీవులు అంటాము. అమరజీవులు అంటే చనిపోని వాళ్ళు అని అంటాం కదా. వాళ్ళు చనిపోయినారు, చనిపోలేదా? చనిపోయినారు. అంటే అమరజీవులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా, మనం పిలిచే వాళ్ళు కూడా, వాళ్ళు ఎవరైనా కావచ్చు, మనుషులైనా కావచ్చు, నాయకులైనా కావచ్చు, గొప్ప వ్యక్తులైనా కావచ్చు, మంచివారైనా కావచ్చు, ఎవరైనా కావచ్చు, మనం ఎవరినైతే అమరజీవులు అని పిలుస్తున్నామో వాళ్ళందరూ చనిపోయినారు. మరణాన్ని చూసినారా లేదా? వాళ్ళు మరణాన్ని రుచి చూసారా లేదా? కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడంటే, నా రాకడ వచ్చే వరకు ఇక్కడ కొందరు మనుషులు నిలిచున్నారు. ఆ మనుషులు మరణం అనేదే రుచి చూడరు, వారికి మరణం అనేదే లేదు, మరణం అనేదే రాదు అని దేవుడు చెప్తున్నాడు. మరణం అనేదే మరణం లేని మనుషుడే ఎవరు ఉండరు. కానీ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు? నా రాకడ వచ్చేంతవరకు ఇక్కడ నిలిచిన వారిలో కొందరు మరణం అనేదే రుచి చూడరు, అంటే వాళ్ళు చనిపోవరు అని దేవుడు చెప్తున్నాడు. మరి అది సాధ్యమా? 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 మనుష్యులకి అసాధ్యం అది, కానీ యేసు ప్రభుకి సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మరణము రుచి చూడని మనుష్యులు. చెప్పండి, మనుషులు లేదా మరణమే లేని మనుషులు. మన భాష చెప్పండి, చనిపోని మనుషులు. బైబిల్లో కొంతమంది మనుషులు ఉన్నారు, కొంతమంది లేరు, ముగ్గురే ఉన్నారు. ఆ బైబిల్లో ఉన్న ముగ్గురు మనుషులు మరణం చూడలేదంట, చనిపోలేదంట వాళ్ళు. ఆ ముగ్గురు మనుషులు ఎవరు? వాళ్ళు ఎందుకు మరణం చూడలేదు? ఎందుకు వాళ్ళు చనిపోలేదు? చనిపోకపోతే వాళ్ళు ఏమైనారు ఇప్పుడు అనేది మనకందరికీ, మీకందరికీ ఈరోజు దేవుడు తెలియజేయాలనుకుంటున్నాడు. సో దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడుతున్న అంశం ఏంటంటే, మరణమే రుచి చూడని మనుష్యులు లేదా మరణమే లేని మనుషులు. బైబిల్లో చూసుకుందాం, ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. ఆ ముగ్గురు వ్యక్తులు ఎందుకు మరణాన్ని రుచి చూడలేదు? ఎందుకు వారికి మరణం రాలేదు? ఎందుకు వారికి చావు రాలేదు? చావు రాకపోతే ఆ ముగ్గురు మనుషులు ఏమైనారు? అలా మనము జీవిస్తే మన జీవితం కూడా మరణం అనేది రుచి చూడని అనుభవంలోనికి వచ్చి వారిలాగా మనం కూడా మార్చబడతాం. కాబట్టి ఆ ముగ్గురు మనుషులు ఎవరు? వాళ్ళు ఎందుకు మరణం రుచి చూడలేదు? మరణం రుచి చూడకపోతే వాళ్ళు ఏమైపోయారు? వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలా అనేది దేవుడు ఈరోజు మనందరితో మాట్లాడతాడు. సో ఆ మరణమే రుచి చూడని మనుషుల్లో మొట్టమొదటి మనిషి తీసుకోండి. ఆదికాండం 5వ అధ్యాయం 22, 23, 24 చదవండి ఎవరన్నా. నోవాహుకు అనోకు మొతీశ్వరుని కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. అనోకు దినములన్నీ 367 ఏండ్లు. అనోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకొని పోయాను గనుక అతడు లేకపోయాను. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు? హనోకు అనే వ్యక్తి గురించి చెప్తున్నాడు. ఈ హనోకు అనే వ్యక్తి గురించి చెప్తూ దేవుడు ఏం మాట్లాడుతున్నాడంటే, హానోకు మొత్తం బ్రతికిన సంవత్సరాలు ఏంటంటే 365. ఎన్ని సంవత్సరాలు బ్రతికినాడు? 365 సంవత్సరాలు బ్రతికి 360 సంవత్సరాలు పిల్లలను కన్నాడంట. అయితే ఆ 360 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. హానోకు 300 సంవత్సరాలు బ్రతికి పిల్లలను కని ఆ 300 సంవత్సరాలు దేవునితో నడిచాడంట. అతను బ్రతికిన దినములన్నీ 365 రోజులంట, 365 సంవత్సరాలంట. తర్వాత హానోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతనిని తీసుకుపోయిన గనుక అతడు లేకపోయాను. ఇతను బ్రతికిన సంవత్సరాలు 365 సంవత్సరాలు బ్రతికినాడు. మనమైతే 60-70 సంవత్సరాలు కదా, ఆ కాలంలో ఎక్కువ సంవత్సరాలు బ్రతికేవాళ్ళు అనమాట స్టార్టింగ్లో. ఇతను బ్రతికిన సంవత్సరాలు ఏంటంటే 365 సంవత్సరాలు. 365 సంవత్సరాలు ఇతను బతికితే ఆ 365 సంవత్సరాల్లో 300 సంవత్సరాలు ఎవరితో నడిచినాడంట? దేవునితో నడిచాడంట. ఈ 300 సంవత్సరాలు దేవునితో నడచడం వల్ల
యేసు ప్రభు అతన్ని తీసుకొని వెళ్ళిపోయాడంట పరలోకంలోనికి, అలాగే చనిపోకుండా. నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, ఇతను బ్రతికిన సంవత్సరాలు 365 సంవత్సరాలు, దేవునితో నడిచిన కాలం 300 సంవత్సరాలు. ఈ 300 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ అనేదే కాకుండా దేవునితో ప్రతిరోజు నడిచాడంట. సంవత్సరానికి ఎన్ని రోజులు ఉంటాయి? 365 రోజులు. మనం రోజుకి ఎన్ని గంటలు నిద్రపోతాం? 6 గంటలు అనుకోండి. 6 గంటలు నిద్రపోతాం. మన స్నానాల గినాల వాళ్ళ కోసం 2-3 గంటలు అనుకోండి, తినడం కోసం వాడి కోసం. 6 1 2 8 గంటలు. రోజుకు 8 గంటలు మన కోసం మనం ఖర్చు పెట్టుకుంటున్నాం. రోజులు ఎన్ని గంటలు ఉంటాయి? 24 గంటలు ఉంటాయి. మిగిలిన 16 గంటలు పక్కన పెట్టండి. 28 గంటలు ఎన్ని రోజులు సంవత్సరానికి? 365 రోజులు. 365 రోజులు ఇంటూ 8 గంటలు వేసినాం అనుకో, అది ఎన్ని రోజులకు వస్తుందంటే దాదాపు ఒక 60 రోజులకు వస్తుంది. ఎన్ని రోజులకి అంటే మన నిద్ర, మనం స్నానాలకి కాలకృత్యాలకి తీసుకునే సమయం 60 రోజులు వస్తుంది. మిగిలిన 315 రోజులు ఎవరితో బతికినాడంట హనోకు? దేవునితోనే నడిచినాడంట. నేను ఒక సంవత్సరాన్ని తీసుకున్నాను, 360 సంవత్సరాలు. మీకు అర్థమయ్యే భాష చెప్పాలంటే చెప్పడా అంటే, ఒక సంవత్సరాన్ని మనం అది ఆయన బ్రతికిన రోజులుగా తీసుకుంటే, ఒక సంవత్సరంలో 365 రోజులు ఉంటే 315 రోజులు దేవునితోనే నడిచాడంట. 60 రోజులు మాత్రమే తన కోసం కేటాయించుకున్నాడు. 60 రోజులు మాత్రమే తినడానికి, నిద్రపోవడానికి, స్నానాల కోసం ఉన్నాడంట. మిగిలిన 315 రోజులు దేవునితోనే నడిచాడు. మరి హనోకి పిల్లలు లేరా? ఎంతమంది పిల్లలు తెలుసా? దాదాపు 800 పిల్లలు హనోకి. హానోకి కుటుంబం ఉంది, పిల్లలు ఉన్నారు, పనులు ఉన్నాయి, ఉద్యోగాలు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, పంటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. కానీ ప్రతిరోజు యేసు ప్రభుతో నడిచాడంట. ఎలా నడిచాడు? ఎలా సాధ్యం? ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాల. మనం ఈ వారం కుటుంబ ప్రార్థన జరిగితే ఇంక అయిపోయాయి. ఒక వారం చర్చకు వస్తే మళ్ళీ ఇంకో 4 వారాలు మనకు కాళ్ళ నొప్పులు, క్షీణ నొప్పులు అన్నీ వచ్చేస్తాయి. ఒక రోజు ప్రార్థన చేస్తే మళ్ళీ 10 రోజులు మనం చేయం. కానీ హానోకు అట్లా కాదు, ఒక్కరోజు కూడా ఆబ్సెంట్ కాలేదంట. అని ఎలాగా? ఆయన కుటుంబం లేదా? మనలాగా పిల్లలు లేరా? మనలాగా పంటలు లేవా? మనకంటే 2-3 పిల్లలే. మన 2-3 పిల్లలు సమాలించుకోవడానికి మనం ఎందుకు ప్రార్థనలు అండి? మాకు 2 పిల్లలతో మేము వేయలేకున్నామండి, ఎందుకు ప్రార్థన లేదని చెప్తాం మనం. మాకు 2 ఆవులు ఉన్నాయండి, ఆవులు మేపుకున్నాం, మాకు సమయం ఎందుకు చర్చకు రాలేదని మనం చెప్తాం. మాకు ఈ ఉద్యోగం పనులు ఉందండి, ఈరోజు ఆఫీస్ టైం ఏమిటండి, వెళ్ళిపోయామండి, ఎందుకు చర్చకు రాలేదని మనం చెప్తాం. మనకంటే ఎక్కువ మంది పిల్లలు ఉన్నారు హానోక్కి, మనకంటే ఎక్కువ భూములు ఉన్నాయి హానోక్కి, మనకంటే పెద్ద పెద్ద కోటీశ్వరుడు హానోకు, ఎన్నో బిజీ పనులు. కానీ ఒక్కరోజు కూడా యేసు ప్రభుతో నడవడాన్ని ఆపలేదంట. ఎలా సాధ్యమైంది? ఒక రోజులో 8 గంటలు నిద్రపోవడానికి తన స్నానాల కోసం ఖర్చు పెడితే మిగిలిన 18 గంటలు యేసు ప్రభుతోనే నడిచాడంట. కుటుంబం ఉన్నా సరే, పని ఉన్నా సరే, ఉద్యోగం ఉన్నా సరే, పశువులు ఉన్నా సరే, గొర్రెలు ఉన్నా సరే, ఆవులు ఉన్నా సరే, వ్యాపారం ఉన్నా సరే, ఏమున్నా సరే అన్నీ పక్కన పెట్టేసి ఎన్ని రోజులు? 18 గంటలు యేసు ప్రభుతోనే నడిచాడంటే. ఎలాగ నడిచాడు? ఎలా నడిచాడు తెలుసా? అతనికి ఎన్ని పనులు ఉన్నా సరే ఈ టైం ఫిక్స్ చేసుకున్నాడంట. నేను చెప్తున్నా మీకు అర్థమయ్యే భాషలో. ఒక రోజులో 24 గంటలు ఉంటే ఈ టైం నుంచి ఈ టైంకి నేను దేవుడికి ఇచ్చేసినాను. ఈ టైం సపోజ్ అతను అనుకున్నాడు అనుకోండి, ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు నేను దేవునికి సమయం ఇది దేవునికి ఇచ్చినానంటే, ఆ 4 గంటల నుంచి 6 గంటల వరకు ఎన్ని పనులున్నా, భూకంపమే వచ్చినా అన్నీ పక్కన పెట్టేసి అక్కడికి వెళ్ళిపోతాడంట. దేవునితో అయితే ఎక్కడ మాట్లాడతాడో అక్కడికి వెళ్ళిపోతాడు. అది ప్రార్థనే కావచ్చు, వాక్యమే కావచ్చు, ఏదే కావచ్చు, అక్కడికి వెళ్ళిపోయి 4 గంటల నుంచి 6 గంటల వరకు మొత్తాన్ని మర్చిపోయి దేవునితో సమయం గడుపుతాడంట. ఎన్ని పనులైనా ఉన్నాయి, ఎంతమంది బంధువులైనా రాని, ఎంత గొప్ప ఫంక్షన్ అయినా జరిగినాయి, అది ఎంత విషమ పరిస్థితి అయినా కానీ ఆ 4 గంటల నుంచి 6 గంటల సమయంలో దేవుని తప్ప ఇంకెవరికి ఇవ్వడంట. ఆ పనులన్నీ ముందే ముగించుకొని ఆ 4 గంటల కోసం ఎదురు చూస్తుంటాడంట. 4 గంటలు అయిపోతుంది, దేవుని దగ్గర నేను పోవాలా అని ఆతృతతో ఆ పనులన్నీ ఆ 4 గంటలకు ముందే ముగించుకొని 4 గంటల సమయంతో దేవుని దగ్గరికి వెళ్ళిపోతాడంట ఆ ప్లేస్కి. నేను ఒక మాట చెప్పాను మీకు అద్భుతమైన ఆశ్చర్యపోయిన మాట. ఈ హానోకు 4 గంటలకు వచ్చేస్తాడు. అయ్యో నా బిడ్డ 4 గంటల పనులన్నీ ముగించుకొని వచ్చేస్తాడు, 4 గంటలకంతా నేను చెప్పిన ప్లేస్కి వచ్చేస్తాడు అని చెప్పేసి యేసు ప్రభు కూడా
ఆ 4 గంటల సమయానికి పరలోకంలో మొత్తాన్ని వదిలేసి యేసు ప్రభు కూడా అక్కడికి వచ్చేస్తాడంట. హల్లెలూయా. అక్కడ రాయబడి మాట, హానోకు దేవునితో నడుచును, దేవుడు హానోకుతో నడుచును. అప్పుడు యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. కానీ హానోకు కోసము ఆ 4 గంటల సమయానికి ఆ పరలోకాన్ని విడిచిపెట్టి యేసు ప్రభు వచ్చేసాడంట కిందకి. అమ్మో నా బిడ్డ వచ్చేస్తాడు, 4 గంటలకు వచ్చేస్తాడు నా బిడ్డ అనేసి యేసు ప్రభు ఆ పరలోకాన్ని విడిచిపెట్టేసి హానోకు కోసం చేశాడంట. ఎన్ని రోజుల? 360 సంవత్సరాలు. ఒక్క రోజు 2 రోజులు కాదు, ఒక్క రోజు కూడా, ఒక్క గంట కూడా, ఒక్క క్షణము కూడా లేట్ చేయలేదంట. మనం 7:30 ప్రార్థన అంటే మేము చూసుకుంటున్నాం, 7 మొక్కాలు, 8 అవుతున్నారు, వీళ్ళు వస్తారు 8 వచ్చిన తర్వాత పాటలు స్టార్ట్ చేద్దాం, ప్రార్థన చేద్దాం. హానోకు అట్లా కాదు. టైం 4 గంటల కంటే 4 గంటలకు ముందే ఉంటాడు. అమ్మో యేసుప్రభు నా కోసం వచ్చేసి ఉంటాడు అని హానోకు ముందు పెడతారంట. అమ్మో నా బిడ్డ హానోకు నాతో మాట్లాడక వచ్చేస్తుంటే యేసుప్రభు కూడా పరలోకం వదిలి వచ్చేస్తాడంట. మరి మనం ఎట్లా ఉన్నాం ఆలోచించు. అతనికి మరణం అనేదే రాలా. అలాంటి లక్షణం అట్లుంది. ఎలా అంటే ఎన్ని పనులున్నా సరే ఈ టైం దేవునిది, ఈ టైం నేను దేవునితో గడపాలా. ఎన్ని పనులున్నా సరే, నా బంధువులు అయినా సరే, కుటుంబం అయినా సరే, భార్య అయినా సరే, పిల్లలైనా సరే, ఉద్యోగం అయినా సరే, వ్యాపారం అయినా సరే, ఏమైనా సరే వాటన్నిటిని వదులుకొని ఈ టైంకి దేవుని టైం కాబట్టి నేను దేవునితో సమయం గడపాలా అని ఆ టైంకి ఖచ్చితంగా అక్కడ ఉండేవాడంట హానోకు. దేవుడు కూడా ఆ టైంకి పరలోకాన్ని అంతా పక్కన పెట్టేసి, ఆ దేవదూతల వాడు ఆరాధన పక్కన పెట్టేసి ఆ టైంకి వచ్చేసేవాడు అంట. అట్లా 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 360 సంవత్సరాలు ఒక్క రోజు కూడా ఆబ్సెంట్ లేకుండా దేవునితో నడిచాడు. కాబట్టే తన మరణం అనేది రుచి చూడకుండా, ఎలాగైతే పరలోకం నుంచి దిగి వచ్చాడు యేసు ప్రభు, అతనికి మరణాన్ని చూపించకుండా అలాగే ఎత్తుకొని పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. హానోకు మరణాన్ని రుచి చూడకుండా అలాగే పరలోకానికి కొనుక్కోవడానికి గల కారణం ఏంటంటే 360 సంవత్సరాలు దేవునితో నడిచాడు. కేవలం 60 సంవత్సరాలు మాత్రమే నిద్ర కోసం, తన కుటుంబం కోసం ఖర్చు పెట్టాడు. అంటే మ్యాక్సిమం సమయం ఒక రోజులో 24 గంటలు ఉంటే 24 గంటలు 8 గంటలు మాత్రమే తన కుటుంబం కోసమో తన కోసం ఖర్చు పెట్టాడు. మిగిలిన 16 గంటలు దేవుని కోసమే కేటాయించాడు. దేవునితోనే నడిచాడు. ప్రార్థనలో కావచ్చు, వాక్యంలో కావచ్చు, ఆరాధనలో కావచ్చు, పాటల్లో కావచ్చు, అంటే దేవునితోనే నడిచాడంట ఎక్కువ సమయం. మరి మనం ఎవరితో నడుస్తున్నాం రోజులో? మనం ప్రార్థన 5 నిమిషాలు చేసుకుంటాం, ముగించేస్తాం. పాటలు 5 నిమిషాలు పడతాం, ముగించేస్తాం. ఆరాధన 5 నిమిషాలు చేసి ముగించేస్తాం. మిగిలిన సమయం అంతా ఆ రాజకీయ నాయకులతోనో, ఆ రాజకీయాలతోనో, లేకపోతే తాగుబోతులతోనో, తిరిగిబోతులతోనో, ఊర్లో ఉండే వాళ్ళతో, ఫ్రెండ్స్తోనో, వీళ్ళతో ముచ్చట్లు పెట్టుకుంటాం. దేవునితో గడిపే సమయం 5 నిమిషాలు, 10 నిమిషాలు, ఎత్తు కొడితే కూడా అరగంట గడపం మనం దేవునితో. మనకుండే 24 గంటలు ఒకవేళ 7 గంటలు మీకు పడుకోవడానికి, తినడానికి, కాలకృత్యాలకు పోయినా మిగిలిన ఈ 18 గంటలు 16 గంటల్లో మీరు యేసు ప్రభువుతో గడిపే సమయం అంతా మీరే ఒకసారి ఆలోచించుకోండి. ప్రార్థనలో ఎంత సమయం ఉంటున్నారో, ఆరాధనలో ఎంత ఉంటున్నారో, వాక్యం ఎంత ఉంటున్నారో ఒక రోజులో మీరే ఆలోచించుకోండి. ప్రతిరోజు అలాగే ఉంటున్నారా? ఒక రోజు వినేసి మళ్ళీ 10 రోజులు అయిపోతున్నారా? ఒకసారి ఆలోచించుకోండి. హానోకు అలాంటి వాడు కాదు. అతనికి సమయం ఉంది కదా, ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి రాజకీయాలతోనో, రాజకీయ నాయకులతోనో, ఉద్యోగాల గురించో, వ్యాపారాల గురించో, ఇరుగు పొరుగు వాళ్ళ గురించో, మద్యం తాగవలతోనో, వ్యభిచారం చేస్తే అక్రమ సంబంధాలతో, వీళ్ళతో ఎవరితో సహాయం చేసుకోవాలా. అయిపోతానే తన పనులన్నీ అయిపోతానే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థనలోనూ, వాక్యంలోనూ, పాటల్లోనూ దేవునికి సంబంధించిన వాటితో దేవునితో నడిచాడంట. దేవునితో నడిచాడు కాబట్టి, ఎక్కువ సమయం దేవునితో గడిపాడు కాబట్టి మరణం అనేదే దేవుడు అతనికి రుచి చూపించట్లా. హల్లెలూయా. మరణం అనేది రుచి చూడకుండా హాయిగా పరలోకంలోనికి వెళ్ళిపోయాడు హానోకు. మరి ఈ రాత్రి కాల సమయంలో నువ్వు ఆలోచించుకో, దేవునితో ఎంత సమయం నువ్వు గడుపుతున్నావు? అసలు దేవునితో సమయాన్ని గడుపుతున్నావా లేదా? గడుపుతుంటే ప్రతిరోజు అలా గడుపుతున్నావా? ఒకరోజు లేకపోతే ఒకరోజు అయిపోతాను, మళ్ళీ వారం రోజుల తర్వాత దేవుని అసలు పట్టించుకోవా? అసలు నువ్వు దేవుడి దగ్గర వస్తున్నావు, లేకపోతే దేవుడు నిన్నే పిలుస్తున్నా కూడా నువ్వు పోవట్లేదా? హానోకు కోసం హానోకు వచ్చేస్తున్నాడని చెప్పేసి యేసుప్రభు వచ్చేసాడంట. చాలామంది యేసుప్రభు పిలిచినా కూడా రారు. మన వాళ్ళు ప్రార్థన రారు, చర్చిలకు రారు, యాడికి రారు. రండమ్మా అని పిలుచుకోవాలి, బ్రతిమాలకు బొట్టు పెట్టి పిలుచుకోవాలా.
రండమ్మా కుటుంబ ప్రార్థన రండమ్మా, ఫోన్ చేసి పిలుచుకొచ్చుకోవాలా, ఇంటికి పోయి పిలుచుకొచ్చుకోవాలా, ఆటోలు పెట్టి పిలుచుకొచ్చుకోవాలా, అదే చర్చి రావాలంటే ప్రార్థన రావాలంటే పిలుచుకొచ్చుకోవాలా. కానీ హానోకు పిలుచుకొచ్చుకునే రకం కాదు, ఇతనే పోయే రకం, ముందు వెళ్ళిపోయే రకం, ఫస్ట్ వెళ్ళిపోయే రకం, దేవుడి కోసం ముందే వెళ్ళిపోయి వెయిట్ చేసే రకం. యేసుప్రభు వచ్చేస్తాడు, ఈ టైంకి వచ్చేస్తాడని చెప్పేసి వెళ్ళిపోయే రకం. మరి మనం ఏ రకంలోనో అసలు ఆలోచించుకోలేదు. రాత్రికాల సమయంలో యేసుప్రభు ఈ సమయానికి వస్తాడని తెలిసినప్పుడు ఆ సమయం కంటే ముందే నువ్వు ఉంటున్నావా? 7:30 కుటుంబ ప్రార్థన అంటే 7:20కు వచ్చేసాడు. ఒక మాట చెప్పిన, మేము పోతుంటే ఈరోజు వచ్చిన దైవ సేవకుడు ఒకరోజు మేము పోతుంటే చెప్పినాడు, అక్కడ చెప్పినాడు ఆటోలో, యేసుప్రభు ఎప్పుడైనా మనం ఆదివారం ఆరాధన అంటే 10:30 కంటే 10:20కి యేసుప్రభు కూర్చో ఉంటాడు. మనం 10:30 పోతే యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత మీరు ఆరాధన చేసి కూడా ఏం లాభం, యేసుప్రభు వెళ్ళిపోయినాడు అని చెప్పినాడు. నాకు చాలా బాగా నచ్చింది ఆ మాట. మనం 7:30 కుటుంబ ప్రార్థన అంటే యేసుప్రభు 10 నిమిషాలు ముందే వచ్చి కూర్చుంటాడు. నా బిడ్డలు 7:30 కన్నా 7:20కి నేను ఉండాలని, నా బిడ్డలు వచ్చేస్తారని. ఆదివారం చర్చి 10:30 కంటే 10:30 కంటే ముందే వచ్చేస్తాంటే యేసుప్రభు, ఈరోజు ఆదివారం చర్చ్ నేను ఉండాలి, నా బిడ్డలు అందరూ వస్తారని. నువ్వు తీరిగ్గా 10:00కి 11 పోయి కుటుంబ ప్రార్థన 7:00కి వస్తే యేసుప్రభు వెళ్ళిపోయినాడు. అప్పుడు నువ్వు వచ్చి కూర్చొని ఏడ్చి ప్రభు అన్నాడు, చూడు ప్రభు అంటే ఇక్కడ ఏం లాభం, యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత. హానోకు వలె ఆ టయాన్ని మనం నిర్ణయించుకోవాలి. ఈ టైం నుంచి ఈ టైంకి నేను ఈ దేవుడిని కేటాయిస్తున్నాను. ఆ టైంలో ప్రళయం వచ్చినా సరే, ఎవరు వచ్చినా సరే, నా బంధువులు, స్నేహితులు, కుటుంబం, పిల్లలు ఏమైనా సరే వాటిని అన్నింటిని వదులుకొని నేను యేసు ప్రభుతో గడపాలా అని ఒక సమయాన్ని నిర్ణయించుకోవాలా. ఒక రోజులో ప్రతిరోజు ఆ సమయానికి నువ్వు దేవునితో సమయం గడపాలా. అలా నువ్వు ప్రతిరోజు ఆ సమయానికి నువ్వు దేవునితో గడిపితే నిన్ను కలవడానికి దేవుడు పరలోకాన్ని విడిచిపెట్టేసి వచ్చేస్తాడు. వచ్చేసి నీతో సమయం కలిపి నీకు మరణపు ఆ అనుభవాన్ని రుచి చూపించకుండా నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. మనం చనిపోవచ్చు, కానీ మనం చనిపోయినట్లు మనకు తెలియదు. మరణం వచ్చిన మనం సంతోషంగా స్వీకరిస్తాం. చాలామంది మరణం అంటే భయపడిపోతారు, అమ్మో అయ్యో అని భయపడతారు. కానీ అలాంటి మరణం సంభవించినా ఇదేంది లేదా నేను పరలోకం వెళ్ళిపోతా, హాయిగా నా దేవుని దగ్గరికి వెళ్ళిపోతాని సంతోషంగా నువ్వు స్వీకరిస్తావు. అలాంటి అనుభవంలోకి దేవుడు నిన్ను నడిపిస్తాడు. ఎప్పుడంటే నువ్వు దేవునితో ప్రతిరోజు సమయం కేటాయించి ఎక్కువ సమయం నువ్వు ప్రార్థనలో కానీ వాక్యంలో కానీ దేవుని మాటలు వినడంలో కానీ నువ్వు గడిపితే హానోకులాగా దేవుడు ఎలాగైతే హానోకును 300 సంవత్సరాలు చేయి పట్టి ప్రతిరోజు నడిపించాడో నిన్ను కూడా అలాగే ప్రతిరోజు దేవుడు చేయి పట్టి నడిపించి నిన్ను ఆయనే తన చేతులతో పరలోకానికి తీసుకెళ్తాడు. హల్లెలూయా. రెండో వ్యక్తి తీసుకోండి, 2వ రాజుల గ్రంథం 2వ గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనం నేను చదువుతాను, మీరు వినండి. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. దీనికంటే ముందు 2వ అధ్యాయం 5వ వచనం నేను చదువుతానండి. యెరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేడు యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీ వెరుగుదువా అని ఎలీషాను అడుగుగా అతడు నీ నెరుగుదును, మీరు ఊరుకుండెనెను. ఇప్పుడు 11. వారు ఇంకా వెళ్ళుచూ మాట్లాడుచుండగా ఇదిగో అగ్ని రథమును అగ్ని గుర్రములను కనబడి వీరిద్దరిని వేరు చేసెను. అప్పుడు ఏలియా సుడిగాలి చేత ఆకాశమునకు ఆరోహణమాయను. హల్లెలూయా. ఇక్కడ జరిగిన సమయం అంటే ఏలియా ఎలీషా అని ఒక ఇద్దరు ఉన్నారు. పాస్టర్, పెద్ద పాస్టర్, చిన్న పాస్టర్ అనుకోండి. ఒకవేళ మా నాన్నగారు ఏలియా అనుకోండి, నేను ఎలీషా అనుకోండి. మా నాన్నగారు పెద్ద పాస్టర్, నేను చిన్న పాస్టర్. ఆ ఏలియా ఎలీషా గారు సేవ చేస్తుంటే అక్కడ కొందరు శిష్యులు ఉన్నారు మీలాంటి వాళ్ళు. అక్కడ జరిగిన సమయం అంటే ఏలియా గారు ఈరోజు టైం అయిపోయింది, దేవుడు ఏలియా గారిని తీసుకెళ్ళిపోవాలనుకున్నారు పరలోకానికి అని శిష్యులందరికీ తెలిసింది. ఆ శిష్యులందరూ ఏం చెప్తారంటే ఎలీషాని చూసి, ఎలీషా ఏలియా గారికి టైం అయిపోయింది, యేసు ప్రభు ఇంకా పిలిచేసినాడు పరలోకానికి, ఆ విషయం నీకు తెలుసా అంటే ఈ ఎలీషా అంటాడు, నాకు తెలుసు ఏలియా పరలోకానికి వెళ్ళిపోతాడు, నా గురువు గారు పరలోకానికి వెళ్ళిపోతారని చెప్తున్నాడు. తర్వాత వీళ్ళు ఏలియా ఎలీషా గారు ఇద్దరు వెళ్తూ ఉంటే సడన్గా మార్గ మధ్యలో ఏం జరిగిందంటే భయంకరమైన ఆకాశం తెరవబడి భయంకరంగా అగ్ని రథాలు అగ్ని గుర్రాలు ఆకాశం నుంచి వచ్చేస్తున్నాయంట.
అగ్ని గుర్రాలు అగ్ని రథాలు ఆకాశంలో వచ్చేస్తుంటే ఈ ఎలీషా భయపడిపోతున్నాడు. ఏంటి అగ్ని రథాలు వచ్చేస్తున్నాయి, అగ్ని గుర్రాలు వచ్చేస్తున్నాయి భయపడిపోతుంటే ఆ అగ్ని రథాలు, ఆ దేవదూతలు అగ్ని రథాలను వేసుకొని వచ్చేసి ఈ ఏలియా భూమి మీద ఉన్నాడు కదా, ఈ భూమి మీద ఉన్న ఏలియాను ఆ అగ్ని గుర్రాల మీద ఎక్కించుకొని పరలోకానికి తీసుకెళ్ళిపోయారంట. ఏలియా ప్రాణాలతోనే ఆ అగ్ని గుర్రాలు ఎక్కేసి ఆ పరలోకానికి అగ్ని గుర్రాల్లోనే వెళ్ళిపోయినాడంట చనిపోకుండా. అక్కడ ఏం చెప్పినారు, ఈ రోజుతో టైం అయిపోయింది, మన మాత్రం ఈ రోజు చచ్చిపోతారు, ఈ రోజు ఇంకా అయిపోయింది అని అనుకోండి అని చెప్పినారు. అక్కడ వాళ్ళ ఉద్దేశం ఏంటి, ఈరోజు ఏలియా చనిపోతాడు, మరణం అయిపోతాడు అని వాళ్ళ ఉద్దేశం. అలా చెప్పిన ఈ రోజుతో ఏలియా చనిపోతాడు, యేసు ప్రభులు చేశాడు కాబట్టి ఈరోజు చనిపోతాడు అని వాళ్ళు చెప్తే నాకు తెలిసిలే అనుకున్నాడు. కానీ అక్కడ జరిగిన సమయం ఏంటంటే యేసు ప్రభు ఏలియా కోసం అగ్ని రథాలను పరలోకంలో నుంచి పంపించి భూలోకం మీదకి అగ్ని రథాలను పంపించి ఈ ఏలియా చనిపోకుండానే అగ్ని రథంలో కూర్చోబెట్టేసి పరలోకానికి తీసుకెళ్ళిపోయాడంట యేసు ప్రభు. హల్లెలూయా. ఈ ఏలియా కూడా మరణాన్ని రుచి చూడాల. అగ్ని గుర్రాల్లో అట్లాగే సజీవంగానే బ్రతికుండే పరలోకానికి వెళ్ళిపోయాడు, స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? హానోకేమో దేవునితో ఆ 300 సంవత్సరాలు జాగ్రత్తగా ప్రతిరోజు ఆబ్సెంట్ కాకుండా నడిచాడు కాబట్టి యేసు ప్రభువే హానో కోసం వచ్చేసి హానోకుని పరలోకాన్ని తీసుకెళ్ళిపోయాడు. మరి ఏలియా కూడా ప్రాణాలతో ఉండగానే పరలోకం నుంచి అగ్ని రథాలు దిగి వచ్చి ఏలియాను ప్రాణాలతోనే పరలోకానికి అగ్ని రథాల మీద తీసుకెళ్ళిపోవడానికి అసలు ఏలియా ఏం చేశాడు? అంత గొప్ప ధన్యత ఎందుకు వచ్చిందంటే ముందు భాగంలో ఏలియా యొక్క జీవితాన్ని మనం కానీ చూస్తే ఏలియా ప్రార్థించగా 3 సంవత్సరాలు వర్షం పడలేదంట. మళ్ళీ ప్రార్థిస్తే వర్షం పడిందంట. యేసు ప్రభు నామంలో ప్రార్థించంట, వర్షమే పడదు. నేను యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తుంటే ఆ ఊళ్ళో వర్షం పడలేదంట. అక్కడ ఉండే ప్రజలందరికీ తెలిసేలాగా యేసు ప్రభు నామంలో ప్రార్థన చేస్తున్న వర్షం పడదంటే పడలేదంట, యేసు నామంలో ప్రార్థన చేస్తున్న వర్షం పడుతుందంటే పడిందంట. తర్వాత ఒక రొట్టెతో ఒక సునేమరాయల దగ్గర ఆ ఊరికి వెళ్తే అక్కడ ఒక పేద విధవరాల దగ్గర ఒక రొట్టెతో 3 సంవత్సరాలు బ్రతికినాడంట, ఒక రొట్టెతో. తర్వాత అక్కడ ఉండే అన్ని జనులందరూ మా దేవుడు గొప్ప, మా దేవుడు నిజమైన దేవుడు అంటే ఈ ఏలియా పోయి మీ దేవుడు గొప్ప, మీ దేవుడు నిజమైన దేవుడు, మా దేవుడు నేను నమ్ముకున్న యేసు ప్రభు నిజమైన దేవుడు తేల్చేస్తారు రండి అని చెప్పేస్తే పిలిస్తే అక్కడ 250 మంది పూజారులు వచ్చారంట. ఆ బయలు దేవుళ్ళని అన్ని దేవుళ్ళని దేవునిగా నిరూపించడానికి ఈయన ఒక్కడే, యేసు ప్రభు నమ్ముకున్న సేవకుడు ఈయన ఒక్కడే. ఈయన పోయి రండి మీరు మేము పోటీ పెట్టుకుందామంటే పోటీ పెట్టుకున్నారంట. ఆ పశువుని తెచ్చినారు, పశువుని తెచ్చి వాళ్ళు బలిపీఠ మీద కొట్టి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు వాళ్ళు పూజలు చేసినారంట, మంత్రాలు వేసినా, సాంప్రాన్ని వేసినారంట, అది చేసినారంట, మంత్రాలు అన్నీ తెలిసినారంట. కానీ ఆకాశం అగ్ని రాలేదంట, వాళ్ళు అలసిపోయి అక్కడ పడిపోయారంట. కానీ ఏలియా మాత్రం అంత నీళ్లు పోసి మరి కందకాన్ని తయారు చేసి మరి టైం లేదు కాబట్టి నేను మీకు సింపుల్గా చెప్పేస్తాను. అగ్గిని దాని మీద పెట్టి ప్రభువా నీవే నిజమైన దేవుడు అని, నేను నీ సేవకుడు అని వీళ్ళందరికీ సాక్ష్యం చూపించేలాగా అగ్ని దింపు ప్రభు అనగానే ఆకాశం నుంచి అగ్గి వచ్చి దాన్ని బూడిద చేసేస్తుందంట అక్కడ ఉండే దాన్ని అంతటిని. మళ్ళీ ఆహాబు రాజును యేసు ప్రభు వర్షాన్ని గొప్పగా పంపిస్తున్నాడు, నిన్ను కాపాడుకోవాలంటే రథం మీకు పారిపో అని చెప్పాడంట. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఏలియా ఎక్కడికి వెళ్ళినా అది కెరీతు వాగి అయినా సరే, ఆ సిరియను ఆహాబు రాజు దగ్గర అయినా సరే, ఇక్కడ ఉన్న అన్యుల దగ్గర అయినా సరే యేసు ప్రభే నిజమైన దేవుడని సాక్ష్యాన్ని చెప్పాడంట. ముందరున్నాడు రాజులా, వాళ్ళ అన్యులా, వాళ్ళ బలమైన నాయకులా, ఏమైనా చేసే సత్తా ఉన్న వాళ్ళు ఏమి చూడాల, ఈయన ఒక్కడే ఒంటరి మనిషి. వాళ్ళంటే ఏమైనా చేసేయచ్చు, వాళ్ళు పెద్ద పెద్ద రాజులు, నాయకులు, 250 మంది పూజారులు, బాగా బలమున్నోళ్ళు, శక్తి ఉన్నోళ్ళు. ఇతను తోలుగట్టు కట్టుకున్నవాడు, ఇది ఏంటి తేనె తాగాడు, మిడతలు తిన్నాడు ఈయన ఏలియా, తోలు దట్టు కట్టుకునేవాడు. ఇలాంటి ముసలైన అయినా సరే, ఇలాంటి ఎవరు సపోర్ట్ లేకపోయినా సరే, సహాయం చేసే వాళ్ళు ఎవరు లేకపోయినా సరే యేసు ప్రభే నిజమైన దేవుడని అందరికీ సాక్ష్యం చెప్పాడంట. నా దేవుడు రా నిజమైన దేవుడని రోషంగా బ్రతికినాడంట. అలాగ రోషంగా ప్రతి ఒక్కరు ఎదుట వాళ్ళు రాజులైనా సరే, అధికారులైనా సరే, నాయకులైనా సరే, ఎవరైనా సరే యేసు ప్రభే నిజమైన దేవుడు, మేము నమ్మిన దేవుడు నిజమైన దేవుడు, మీ దేవుడు నిజమైన దేవుడు కదని అందరి ఎదుట సాక్ష్యం చెప్పాడు. కాబట్టి భయపడకుండా ధైర్యంగా చెప్పాడు. కాబట్టి యేసు ప్రభు గురించి యేసు ప్రభు అగ్ని రథములను పంపించేసి తన మరణమే చూడకుండా తీసుకెళ్ళిపోయాడంట. ఇప్పుడు నేనేం చెప్పాలనుకుంటున్నానంటే
మరి మనం యేసు ప్రభు గురించి చెప్తున్నాం ఇతరులకి, మనకు భయం. యేసు ప్రభు గురించి చెప్తే అమ్మో వాళ్ళ నాయకులేమో, వాళ్ళ పెద్దోళ్ళు, వాళ్ళ అధికారులు, మన క్రిస్టియన్ చెప్తే ఏమంటారో ఏమో, మన క్రిస్టియన్ చెప్తే రేషన్ కార్డు తీయేస్తారేమో, మన క్రిస్టియన్ చెప్తే ఆధార్ కార్డు తీయేస్తారేమో, మన క్రిస్టియన్ చూస్తే పెన్షన్ బిగేస్తారేమో, మన క్రిస్టియన్ పిస్తే ఏమైనా చేస్తారేమో, ఈ భయమో మనకి. ఏలి అక్కడ భయపడ, నువ్వు చంపినాడు నాకు యేసు ప్రభు నిజమైన దేవుడు అన్నాడంట. వాళ్ళు 250 మందిని నిలబడితే నేను ఒక్కనే చాలరా మీకు అందరూ అంత తెలుసుకోవడానికి అన్నాడంట. మరి మన పరిస్థితి, మనం కనీసం యేసు ప్రభు దేవుడిని ఒప్పుకుంటే సంగతి పక్కన పెట్టు, సాక్ష్యాన్ని ప్రకటించే సంగతి పెట్టు. నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నాను రా అని కనీసం పక్కన వాళ్ళ దగ్గర ఒప్పుకోవడానికన్నా మీరు ధైర్యంగా ఒప్పుకుంటున్నారా? ఒప్పుకుంటే ఏమంటారా, మన క్రిస్టియన్ తెలిసి ఏమంటారో, ఏం జరుగుతుందో, ఈ భయం మంది. ఆ భయంలో మనం ఉన్నాం కాబట్టి మనం ఆశీర్వదించవల్ల. ఏలియా అట్లా భయపడలా. ఏలియా భయపడకుండా ఎవడైనా సరే, రాజైనా సరే, నువ్వు ఎవడైనా సరే, యేసుప్రభు నిజమైన దేవుడు, నేను క్రిస్టియన్ని, నేను యేసుక్రీస్తుని నమ్ముకున్నా, చూడు నా దేవుడు నిజమైన దేవుడు, నీ దేవుడు అంటే ఏలియా కోసం అగ్నిని పంపించినాడంట పైనుంచి. ఏలియా కోసం కాకి వచ్చిందంట 3 సంవత్సరాలు. కాకి మాంసాన్ని పట్టుకొచ్చిందంట. అసలు కాకి మాంసం దొరికితే అసలు వదులుతుందా? ఆ కాకి ప్రతిరోజు ఉదయాన్నే మాంసాన్ని తీసుకొచ్చేదంట. మనం ఉదయం చేస్తే టిఫిన్ చేసుకోవడానికి అడుక్కోవాలి, అమ్మ అన్నం చేసినావా, నాన్న అన్నం చేసినావా అడుక్కోవాలా. కాకి అట్లా కాదంట, ప్రతిరోజు ఉదయం ఈ టైం కంటే ఆ టైంకి ఎక్కడుంటుందో ఆ కాకి, ఏడుండి సస్తుందో ఆ మాంసాన్ని ఎత్తుకొని వచ్చి అక్కడ పెడుతుందంట ఏలియా దగ్గర ప్రతిరోజు 3 సంవత్సరాలు. ఏలి ఏం చెప్తే అట్లా జరిపించినాడంట యేసుప్రభు. 3 సంవత్సరాలు ప్రభు ఆకాశంలో వర్షం కురవడంటే ఆపేసినాడంట యేసుప్రభు. ప్రభు 3 సంవత్సరాలు అయిపోయిందిలే, పోనీలే, కనిపించే ప్రభు వర్షాన్ని ఇచ్చాడు, ఇచ్చాడంట. అంటే ఏలియా ఏం చెప్తే యేసుప్రభు అటు జరిగించినాడంట. యేసుప్రభు ఏలియా కోసం ప్రపంచాన్ని తలకిందులుగా మార్చేసినాడు. కారణం యేసుప్రభు నిజమైన దేవుడిని అందరి ఎదుట నిర్భయంగా భయం లేకుండా ప్రకటించాడంట. నీ క్రిస్టియన్ని, నేను యేసుక్రీస్తు నమ్ముకున్నాను, యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని ఎవడైనా సరే, ముందు ఎవడైనా సరే, వాడు ఏమైనా చేసుకుని నువ్వేమైనా చేసుకురా నాకు సంబంధం లే అని ప్రకటించాడు. కాబట్టి సాక్ష్యం చెప్పాడు. కాబట్టి మరణాన్ని రుచి చూడకుండా అగ్ని రథాలనే పంపించేశాడు పరలోకంలో నుంచి. నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తే నిజమైన దేవుడు అని సాక్షిగా ఎవ్వరి ఎదుటైనా ధైర్యంగా నువ్వు నిలబడతావో, నీకోసం దేవుడు ప్రపంచాన్ని తలకిందులుగా చేసేస్తాడు. ఎవరినైనా నీ కింద నిలుపుతాడు. నీకోసం పరలోకం నుంచే సమస్తాన్ని రప్పించగలడు దేవుడు. హల్లెలూయా. 3వ వ్యక్తి, చివరి వ్యక్తి చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి నేను చదువుతాను, మీరు వినండి. రాజులను సంహారం చేసి తిరిగి వచ్చుచున్న అబ్రహామును ఎవడు కలుసుకొని అతనిని ఆశీర్వదించెనో, ఎవనికి అబ్రహాము అన్నిటిలో 10వ వంతు ఇచ్చినో, ఆ సాలేము రాజును మహోన్నతుడగు దేవుని యాజకుడునైన మెల్కీసెదకు నిరంతరము యాజకుడుగా ఉన్నాడు. అతని పేరుకు మొదట నీతికి రాజని, తర్వాత సమాధానపు రాజని అర్థం ఇచ్చినట్టు సాలేము రాజని అర్థం. అతడు తండ్రి లేనివాడును, తల్లి లేనివాడును, వంశావళి లేనివాడును, జీవిత కాలమునకు ఆది అయినను జీవమునకు అంతము అయినను లేనివాడినై ఉండి దేవుని కుమారుని పోలి ఉండెను. హల్లెలూయా. ఇక్కడ ఎవరి గురించి రాయబడింది అంటే మెల్కీసెదెక్ అనే ఒక ఆయన గురించి రాయబడింది. ఎవరి గురించి? మెల్కీసెదెక్. మెల్కీసెదెక్ గురించి రాయబడుతూ కింద మాట్లాడిన మాటలు ఏంటంటే, ఈయన జీవితానికి ఆదియు లేదు, అంతము లేదంట. ఈయన జీవితానికి పుట్టుక లేదు, మరణము లేదు అని చెప్తున్నాను. అంటే ఇతను భూమి మీదకి వచ్చాడంటే, ఎప్పుడు వచ్చాడంట? అబ్రహాము కొంతమంది రాజులను చంపి వచ్చాడంట. కొంతమంది రాజులను చంపి అబ్రహాం వస్తుంటే ఈ అబ్రహాంని ఎదుర్కోవడానికి ఈయన వచ్చినాడంట. మెల్కీసెదెకు ఎదుర్కోవడానికి వచ్చి ఆ అబ్రహాంకి ద్రాక్షారసము, రొట్టె అవన్నీ ఇచ్చాడంట. అబ్రహాం ఎక్కడున్నాడు? పరలోకంలో ఉన్నాడా? భూమి మీద కదా. భూమి మీద ఉన్న అబ్రహాంకి ఈయన రొట్టె ద్రాక్షం ఇచ్చాడంటే ఈయన కూడా భూమి మీద ఉన్నట్టే కదా. అంటే ఈయన భూమి మీదే ఉన్నాడు. అబ్రహాంకి భూమి మీద ఉండే ద్రాక్షారసాన్ని, రొట్టెని ఇచ్చినాడు. కానీ ఇక్కడ రాయబడిన మాట ఏంటి? అతనికి అంతము లేదు, మరణము లేదు. ఇప్పుడున్న మెల్కీసెదెకు లేడు. ఎక్కడ పోయినాడు? పరలోకానికి వెళ్ళిపోయినాడు. అంటే ఈయన మరణం అనేదే చూడకుండా పరలోకానికి వెళ్ళిపోయాడంట. పరలోకానికి కొనుపోయాడంట. ఎందుకు కొనుపోయాడు? ఈ మెల్కీసెదెక్ అనే ఈయన మరణం అనేదే చూడకుండా
పరలోకానికి కొనుక్కోబోయాడు. ఈ మెల్కీసెదెకు ఎవరంటే యేసు ప్రభుకు సాదృశ్యం, సరేనా, ఈ భూమి మీద. కానీ మీకు అర్థమయ్యే భాషలో చెప్తున్నా. ఈ మెల్కీసెదెకు అనే ఆయన మరణం అనేది లేకుండా పరలోకానికి వెళ్ళిపోయాడంట. ఎందుకు వెళ్ళిపోయాడు? మూడో రీజన్. ఎందుకు ఈ వ్యక్తికి మరణపు అనుభవం లేకుండా పరలోకానికి వెళ్ళిపోవడానికి గల ఆ మూడవ కారణం ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, ఈ మెల్కీసెదెకు మహోన్నతుడగు దేవునికి యాజకుడుగా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఈ మెల్కీసెదెకు యొక్క పని ఏంటి? దేవునికి యాజకుడుగా ఉన్నాడంట. దేవునికి యాజకత్వం చేస్తున్నాడంట. యాజకత్వం అంటే చెప్పండి ఏంటి? సేవ. ఏం చేస్తున్నాడంట? ఈ మెల్కీసెదెకు అనే ఆయన పరలోకానికి, మరణాన్ని రుచి చూడకుండా పరలోకానికి వెళ్ళిపోవడానికి గల కారణం ఏంటంటే, దేవునికి నిరంతరము యాజకుడిగా పనిచేశాడు, నిరంతరము సేవ చేశాడు. మన బాధలు ఎప్పుడంటే యేసు ప్రభు పరిచర్యలో నిరంతరము ఉన్నాడంట. నిరంతరం దేవుని సేవ చేశాడు కాబట్టి ఇతను మరణం అనేదే లేకుండా పరలోకానికి ఈయన కొనుక్కోబడ్డాడు. సేవకులు ఎవరైతే, సేవకులు కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎవరైతే దేవుని సేవ నిరంతరము చేస్తారో వాళ్ళకు కూడా ఈ మరణపు అనుభవం అనేదే రాదు. సేవకులు ఎలాగో ప్రతిరోజు దేవుని సేవ చేస్తుంటారు, సువార్తను ప్రకటిస్తుంటారు, కుటుంబ ప్రార్థన చేస్తుంటారు, చర్చిల్లో సువార్తను ప్రకటిస్తుంటారు, ఊళ్ళల్లో సువార్తను ప్రకటిస్తుంటారు, రకరకాల సువార్తను ప్రకటిస్తుంటారు సేవకులు. మరి విశ్వాసులు ఈ మరణపు అనుభవం చూడకుండా అంటే వాళ్ళు ఏం సేవ చేయాలి దేవుడికి? విశ్వాసులు చేసే సేవ ఏంటి చెప్పండి? విశ్వాసులు చేసే సేవ ఏంటో తెలిసిన, ఆ వచ్చే సేవకులు బాగోగులు చూడడం, వాళ్ళకి ఆహారం పెట్టడం, నీళ్ళు ఇవ్వడం, వాళ్ళు ఎక్కడైనా సేవకు వెళ్తుంటే వాళ్ళతో వచ్చిన సహాయం చేయడం, ఆర్థికంగా సహాయం చేయడం, బండ్లు ఉంటే బండ్లు ఇవ్వడం, కుటుంబ ప్రార్థన జరిగింది సాపలు వేయడం, నీళ్ళు పెట్టడం, ఇట్లా ఫ్యాన్లు పెట్టడం, చర్చికి వెళ్ళినారు అక్కడ చర్చిలో చెత్తలు తోయడం, చర్చిని క్లీన్ చేయడం, మైకులు పెట్టడం, ఆ బాత్రూమ్ ఉంటే క్లీన్ చేయడం, నీళ్ళు పెట్టడం, వచ్చిన వాళ్ళందరికీ ఏమేమి కావాలో అన్ని సమకూర్చడం, ఇది కూడా సేవే. ఎవరు సేవ చేస్తున్నట్టు నువ్వు? మీకు మొన్న చెప్పాను కదా, యేసుక్రీస్తు రెండవ రాకడ జరిగినప్పుడు యేసు ప్రభు కుడివైపున కొంతమందిని ఎడవైపు నిలబెట్టి కుడివైపు నిలిసే మీరందరూ పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి రా అని చెప్పండి. ఎందుకు ప్రభు అంటే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు ఆహారం పెట్టినారు, దప్పికగా ఉన్నప్పుడు నీళ్ళు ఇచ్చినారు, నేను దిగంబరిగా ఉన్నప్పుడు నాకు బట్టలు ఇచ్చినారని చెప్పానంట. ప్రభు నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు దిగంబరిగా ఉన్నావు, నువ్వు ఎప్పుడు బట్టలు లేకున్నావు, నువ్వు ఎప్పుడు దప్పికగా ఉన్నావు అంటే, ప్రభు అంటే నా సేవకు నువ్వు చేసినావు కదరా, నా సేవకులు ఆకలిగా అంటే నువ్వు అన్నం పెట్టినావు, వాళ్ళు దప్పికుంటే దాహం తీర్చినావు, వాళ్ళకి కావాల్సిన అవసరాలను నువ్వు వాళ్ళకి తీర్చావు, వాళ్ళకి చేసావు కాబట్టి వాళ్ళు చేస్తే నాకు చేసినట్టే అన్నాడంట. అంటే దేవుని పనికి సంబంధించిన విషయంలో నువ్వు కానీ సహాయం చేస్తే, అది ఎలాంటి సహాయమైనా కావచ్చు, ఆర్థిక సహాయమైనా కావచ్చు, ఇలాంటి చిన్న చిన్న సాపలు వేయడం కావచ్చు, మందిరాలు కడగడం కావచ్చు, మందిరాలు శుభ్రపడడానికి నీళ్ళు చేయడం కావచ్చు, లేకపోతే ఏదైనా ఫంక్షన్ చెప్పినప్పుడు వంటలు చేస్తారు కొంతమంది, చాలామంది దేవుని ఏదైనా పెట్టినప్పుడు ప్రోగ్రాం పెట్టినప్పుడు వంటలు చేసేది, నీళ్ళు తెచ్చేది, సామాన్లు తెచ్చేది, ఏ రకమైన సేవ నువ్వు చేసినా ఎవరికి సేవ చేస్తున్నట్లు? దేవుని సేవ చేస్తున్నాడు. అంతే. నేను చిన్న పిల్లలైనా సరే సాపలైనరా అంట, పెద్దోళ్ళైనా సరే ఈ పని చేయండి ఆ పని చేయండి చెప్పేది ఎందుకంటే దేవునికి మీరు సేవ చేస్తున్నారు. ఆ సేవ చేస్తే దేవుడు మిమ్మల్ని అట్లా మరణపు అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకెళ్ళాడు. అందుకని చిన్న పిల్లల నుంచి ముసలోళ్ళ వరకు దేవుని సేవ చేయాలి, ఏదో ఒక సేవ చేయాలి. అందుకే చిన్నప్పటి నుంచే నేర్పించాలి. ఏ సేవ చేసినా దేవుని సేవే. సేవకులు ఎలాగో సేవ చేస్తుంటారు. కొంతమంది ఇంకా చేస్తారు తెలుసా, సేవకులు పోయి అలిసిపోయి వస్తే వాళ్ళ కాళ్ళు నొక్కడం, వాళ్ళ బట్టలు ఉతికివ్వడం. ఎందుకంటే కొందరు కుటుంబాలను వదిలేసి సేవకులు సేవ కోసం వచ్చేస్తుంటారు. వాళ్ళ సేవ తప్ప ఇంకేది దేశం ఉండదు. వాళ్ళు ఎప్పుడో పొద్దున్నే 6 గంటలకు సేవకి వెళ్ళిపోతే మళ్ళీ రాత్రి 10 గంటల వరకు సేవే. ఊర్లో తిరిగి సేవ చేస్తారు. వాళ్ళు పడుకున్నప్పుడు అలసిపోయినప్పుడు వాళ్ళ కాళ్ళు నొక్కడము, వాళ్ళ బట్టలను మాసిపోయినప్పుడు బట్టలు ఉతకడము, ఇస్త్రీ చేయడము, ఇలాంటివి చేస్తుంటారు. కొంతమంది ఏం చేస్తుంటారు, వచ్చిన ఆ సేవ వాళ్ళ ఇంట్లోకి వచ్చిన సేవలకు మంచి భోజనాలు పెట్టి పంపించడము, మంచి కానుక ఇచ్చి పంపించడము, ఆర్థికంగా సహాయం చేయడం. ఎందుకంటే సేవకులకి వాళ్ళు ఏమి సంపాదించుకోవడం వేరే దారులు ఏమి చూసుకోరు. వాళ్ళు మనలాగా ఉద్యోగాలు, వ్యాపారాలు, ఆవులు, పశువులు, గొర్రెలు ఏముండవు. వాళ్ళ జీతం అంటే దేనికోసం అంకితం చేస్తుంటారు? మనుషులు రక్షించాలా, దేవునికి రక్షించాలా, లక్ష్యంలోకి నడిపించాలా అని ఉంటారు. వాళ్ళు ఇంకా దేని మీద ఆధారపడి బతుకుతారు? కానుకలు, విశ్వాసం ఇచ్చే కానుకలు,
దాని మీదే వాళ్ళ జీవితం అంతా ఆధారపడి ఉంటుంది. కాబట్టి అలాంటి సేవకులు వచ్చినప్పుడు, మన ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమగా ఆహ్వానించడం, వాళ్ళకి భోజనం పెట్టడం, నీళ్ళు ఇవ్వడం, మన దగ్గర ఏమైనా ఉన్నా విలువైన వస్తువులు ఇవ్వడం. నేను ఎప్పుడైనా చూడండి, మేము సేవకులుగా ఉన్నా సరే మా ఇంటికి ఎవరైనా సేవకుడు వస్తే మేము చేసే మొట్టమొదటి పని ఏం తెలిసిన, మా ఇంట్లో ఏదైతే మంచి వస్తువులు ఉంటాయో, తినే వస్తువులు కావచ్చు, ఏ వస్తువులు కావచ్చు, ముందు అవి తీసుకొచ్చి సేవలు పెడతాం. తినండి అయ్యా వాళ్ళకి పెడతాం. ఫస్ట్ ఏదైతే మా ఇంట్లో మంచి వస్తువులు ఉంటాయో, తినే వస్తువులు కావచ్చు, ఏవైతే మంచి వస్తుందో వాటి మంచి సేవలు పెట్టేస్తాం మేము. మీరు తినండి, మీరు చల్లగా ఉండి మమ్మల్ని ఆశీర్వదిస్తే మాకేది ఆశీర్వాదం. ఎప్పుడైనా చూడండి, మా ఇంట్లోకి వచ్చి ఏ ఊరి సేవకులు వచ్చినా సరే మా ఇంట్లో ఉండే మేము మొత్తం వెతుకుతా ఇల్లు అంతా, మా ఇంట్లో ఏది మంచిగా ఉంది, తినే ఫుడ్లు కానీ ఉండే వాటిలో కానీ ఏది మంచిగా ఉందని చెప్పి అన్నింటినీ మంచిగా ఉన్నట్టు ఎత్తుకొచ్చి సేవలు పెడతాం. ఫస్ట్ తినండి అయ్యా, మీరు తినండి, తర్వాత ప్రార్థన చేద్దామని. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు కూడా మా ఇంట్లో ఏదైతే మంచి వస్తువులు ఉంటాయో వాటిని ఇచ్చి పంపిస్తాను సేవకి. డబ్బులు ఉంటే వాళ్ళకి కనుక ఇచ్చి పంపిస్తాను. వాళ్ళు వద్దు అంటారు, అయ్యా మీరు తీసుకోండి అయ్యా, సేవకు వాడుకోండి అని చెప్పి పంపిస్తాం. ఎందుకంటే సేవకులను మనం ఎంత బాగా చూసుకుంటామో దేవుడు కూడా మనల్ని అంత బాగా చూసుకుంటాడు. సునేమిరాల గురించి మీకు తెలుసు. ఆ ఏలియా ఆ ఊరికి పోతే ఆమె సేవకుడిని, అమ్మో ఈ ఏలియా అనే గొప్ప దైవజనుడి నుంచి ఈ ఊరికి రోజు వస్తూ పోతుంటాడని చెప్పేసి, ఈయనకు ఉండడానికి ఏ స్థలం లేదని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పైన మేడగదిలో ఒక రూమ్ వేసి, మంచం వేసి, బెల్లేసి, లైట్ పెట్టి అన్నీ పెట్టి, అయ్యా మీరు వచ్చినప్పుడల్లా మా ఇంట్లో ఉండండి అయ్యా, పైన మీకోసం రూము పెట్టినామయ్యా అని చెప్పేసి రూమ్ రెడీ చేసిందంట. ఆయన వచ్చినప్పుడల్లా ఇంట్లో ఉంటే ఆ రూమ్లో పోతే ఈ భోజనం అంతా సిద్ధపరిచి ఆయన పెట్టేదంట. ఏం జరిగిందంటే అంత ఆస్తి ఉన్న వీళ్ళకి బిడ్డలేరు. ఈమె ఇంత శ్రద్ధగా నా మీద ఎందుకు చూపిస్తుంది అని చెప్పేసి తన సేవకుని పంపిస్తే కిందకి, అక్కడ ఉన్న విషయం ఏంటంటే, ప్రభువా వాళ్ళు ఎంతో ధనవంతులు ప్రభా, పెళ్ళి 20 సంవత్సరాలు కానీ బిడ్డలు లేరు అని చెప్తే, వెంటనే ఆ సేవకుడు ఆయన పైకి రమ్మని చెప్తే పైకి వచ్చిందంట. అమ్మా సేవకుడు, నువ్వు ఇంత ప్రేమగా నన్ను చూసుకున్నావు కదా, నీకు బిడ్డలు లేనంతే కదా, వచ్చే సంవత్సరం ఈ టైం కదా నీ చేతిలో కొడుకుంటాడు పో అని చెప్పేసాడంట సేవకుడు. ఎప్పుడైతే చెప్పినాడో వచ్చే సంవత్సరం ఆ టైం కదా నా చేతిలో బిడ్డ వచ్చానంట. అంటే ఆమె చూపించిన శ్రద్ధను బట్టి 20 సంవత్సరాలుగా ఆమె బాధపడిన ఆ బాధను యేసులో ఒక క్షణంలో తీర్చిపారేసినాడు. సేవకుల విషయంలో మనం చూపించే శ్రద్ధ, దేవుని విషయంలో మనం చూపించే శ్రద్ధ, దేవుని పరిచర్య విషయంలో, దేవుని సేవ విషయంలో మనం చూపించే శ్రద్ధను బట్టే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. మేము ఒక సేవకులుగా ఉన్నా సరే, మా ఇంటికి ఎవరైనా సేవకులకు వస్తే మా ఇంట్లో ఉండే ద బెస్ట్ మంచిదని మేము సేవలు పెట్టేస్తాం. అది ఏదైనా కావచ్చు, తినేదైనా కావచ్చు, ఉండేదైనా కావచ్చు, ఏదైనా సరే మా ఇంట్లో ఏదైతే మంచిది అనేది అనిపిస్తుందో వచ్చిన సేవకు మేము పెట్టేస్తాం. మేము తిన్నా తినకపోయినా. ఎందుకంటే వాళ్ళకి పెడితే దేవుడు మాకు రావాల్సిన ఏదైతే మాకు కొదువుగా ఉందో, ఏదైతే మాకు లోటుగా ఉందో, ఏదైతే ఎన్నో సంవత్సరాలుగా దేనికోసం అయితే మేము బాధపడుతున్నామో దాన్ని ఒక క్షణంలో దేవుడు తీర్చేస్తాడో మాకు తెలుసు. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, ఆ ఏలియా గారిని ఆ మెల్కీసెదెకు గారిని ప్రాణములతో ఉండగానే పరలోకానికి వెళ్ళిపోవడానికి గల కారణం అంటే ఆయన నిరంతరము దేవుని సేవ చేశాడంట. ఒక్కరోజు కాదు, నిరంతరం, ప్రతిరోజు నిరంతరం దేవుని సేవను చేశాడంట. సేవకులు ఎలాగో నిరంతరం ఆ సేవలోనే ఉంటారు. మీకోసం ప్రార్థన చేసి, మీ సమస్యల కోసం ప్రార్థన చేసేది, ఊర్లో ఉండే నశించిపోయే వాళ్ళు స్వార్థ చెప్పి వాళ్ళ రక్షణలో నడిపించేది, ఈ సేవ ఎలాగో సేవకులు చేస్తుంటారు. విశ్వాసులు ఏం చేయాలా? ఆ సేవకులు ఎప్పుడన్నా వచ్చినప్పుడు వాళ్ళని ప్రేమగా ఆహ్వానించడం, ప్రేమగా ఆతిథ్యం ఇవ్వడము, మీ దగ్గర ఉన్న సేవలు పెట్టడం, మీ దగ్గర ఆర్థికంగా ఉంటే సేవకి ఇచ్చి ప్రభావం ఇంకా సేవ చేయండి చెప్పడము, ఇలాంటివన్నీ. ఇంట్లో సాపలు వేయడం, కుర్చీలు వేయడం, మందిరానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ పోదాన పోయి కూర్చొని ప్రార్థన చేసుకోవడం కాదు. అక్కడ ఏమన్నా చెత్తలు దోసే పనులు ఉన్నాయా, నీళ్ళు పెట్టే పనులు ఉన్నాయా, లేకపోతే ఏమన్నా అవసరాలు ఉన్నాయా, అవన్నీ చేసి దీన్ని అంటారు సేవ. అలా ఎవరైతే దేవుని సేవ చేస్తారో వారు కూడా ఈ మరణపు అనుభవం అనేది చూడకుండా పరలోకంకి కొనుగోబడతారు. బైబిల్లో ఎంతోమంది వ్యక్తుల గురించి రాయబడింది కదా, కానీ మరణమే చూడని వ్యక్తులు ఈ ముగ్గురే. యేసు ప్రభు వారు కూడా మరణం చూసారా లేదా? యేసు ప్రభు కూడా మరణం రుచి చూసారు. అంటే ఆయన అయితే లేఖనాలు ఆయన మరణిస్తేనే మనకు జీవం కాబట్టి ఆయన చనిపోయిన పక్కన పెట్టండి. ఎంతో గొప్ప గొప్ప దైవజనులు, మోసే గారు చనిపోయినారు, ఎంతో పెద్ద పెద్ద దైవజనులు, గొప్ప దైవజనులు కూడా మరణం చూశారు. కానీ బైబిల్లో మరణం చూడని వ్యక్తులు ముగ్గురు. ఆ ముగ్గురే. ఒకరేమో హానోకు, రెండోవాడేమో ఎలియా, మూడో ఆయనేమో మెల్కీసెదెకు. హానోకేమో పెద్ద యాజకుడో పెద్ద పాస్టరో కాదు, ఎవరో మనలాంటి ఒక విశ్వాసి. మనలాంటి ఒక విశ్వాసి దేవునితో
ఎక్కువ సమయం గడపడం వల్ల తన పనులన్నీ పక్కన పెట్టి, తన కుటుంబాన్ని, తన బంధువులను, తన ఉద్యోగం అన్నిటిని పక్కన పెట్టి ఆ సమయంలో దేవుని కోసం సమయాన్ని కేటాయించడం వల్ల యేసు ప్రభువే హానోకు కోసం వచ్చి యేసు ప్రభువే హానోకుని మరణం అనేదే లేకుండా పరలోకానికి తీసుకెళ్ళాడు. రెండో వ్యక్తి ఏమో పాస్టర్. ఎవరు? పాస్టర్. ఈ పాస్టర్ లేదా విశ్వాస అనుకోండి, పాస్టర్ లేదా విశ్వాసి, దీని ప్రకారం విశ్వాస అనుకోండి. ఆ పాస్టర్ ఏం చేశాడంటే యేసు ప్రభువే నిజమైన దేవుడు అనేసి నిర్భయంగా, ధైర్యంగా ఎవరి ఎదుటైనా సాక్ష్యం చెప్పాడు. భయపడకుండా సాక్ష్యం చెప్పాడు కాబట్టే యేసు ప్రభు ఆయన కోసం ప్రపంచాన్నే తలకిందులు చేసి ఆయన కోసం అగ్నిరథములనే పంపించి మరణం అనేదే చూడకుండా ఆయన పరలోకానికి తీసుకెళ్ళాడు. చిట్ట చివరిగా మెల్కీసెదెకు, ఈయన నిరంతరము దేవుని సేవ చేశాడు. అలాగే ఎవరైతే నిరంతరం దేవుని సేవ చేస్తారో, దేవుని సేవకుల విషయంలో అన్ని అవసరాలు తీరుస్తారో, వారికి కూడా ఈ మరణపు అనుభవాలు అనేది లేకుండా దేవుడు వారిని కూడా పరలోకానికి తీసుకెళ్తాడు. ఈ 3 విషయాల్లో మనం కూడా ఉంటే, ఒకవేళ మరణం అనేది మనకు వచ్చినా మనం దానికోసం భయపడము, ఆ మరణపు అనుభవంలోనికే మనం వెళ్లకుండా దేవుడు మనల్ని పరలోకానికి తీసుకెళ్తాడు. మరి ప్రతిరోజు సమయాన్ని కేటాయించుకొని ఆ సమయంలో దేవునితో గడపడానికి నువ్వు తీర్మానించుకుంటావా? ఎవరు ముందైనా సరే యేసు ప్రభువే నిజమైన దేవుడు అని ప్రకటించుకొని, నేను క్రైస్తవుని, యేసుక్రీస్తుని నమ్ముకున్నానని చెప్పుకోవడానికి సిగ్గుపడకుండా, భయపడకుండా అందరి ఏట ధైర్యంగా నువ్వు చెప్పగలవా? యేసుక్రీస్తు సేవ చేయడానికి, సేవకులకి ఆతిథ్యం ఇవ్వడానికి, సేవకుల అవసరాలు తీర్చడానికి, సేవ విషయంలో, మందిర సేవ విషయంలో, ఇలాంటి కుటుంబ విషయంలో నువ్వు కూడా సేవను చేస్తావా? అలాంటి 3 అనుభవాలు నీ జీవనంలోకి వస్తే నీకు కూడా యేసు ప్రభు నీకోసమే ఆయన దిగి వస్తాడు. నీకోసం దిగి వచ్చి నిన్ను చేయి పట్టి నడిపిస్తాడు. నీకోసం పరలోకం నుంచి అగ్ని రథాలను పంపిస్తాడు. నీకోసము ఆయనే వచ్చి నిన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. అలాంటి అనుభవంలోకి నువ్వు రావాలంటే, అలాంటి నువ్వు కూడా మరణపు అనుభవం లేకుండా వారిలాగే నువ్వు కూడా పరలోకానికి కొనుక్కోవాలంటే, అలాంటి తీర్మానం తీసుకున్న వానిపై తలలో ఉంచుకోండి. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో మా నాన్నగారు ప్రార్థన చేస్తాం, మనం అందరూ ఏకీవిద్దాం. చివరిగా నేను ప్రార్థన చేస్తున్నాను. అందరూ మోకరిస్తూ ప్రార్థన చేసుకున్నాం. సమయం చాలా అయింది కనుక దేవుని మాటలు మనం ఇంతవరకు విన్నాం. దేవుడు తన దాసిని మరుగుపరిచి, తన శిలువ చాటును మరుగుపరిచి, తన మేలైన స్వరాన్ని మనకు ఇంతవరకు విన్నాం. ఉన్నటువంటి వాక్యమును మన హృదయంలో ఫలించలాగన, దేవుని పరిశుద్ధాత్మతో ఆ వాక్యం ఫలించలాగన, ఆ వాక్యం రీత్యా మనం కూడా అనోక ఏ విధంగా అయితే దేవునితో నడిచిన దినాలు 360 రోజులు దేవునితో నడిచినట్టుగా మనం చూస్తున్నాం. ఆయన నడుస్తూ దేవునితో ప్రతి క్షణం కూడా ఆయన దేవునితో పెనుగులాడుతూ, దేవునితో పోరాటం చేస్తూ ఆయన జీవితాన్ని గడిపి మరణాన్ని రుచి చూడకుండా దేవుని చేత వెత్తబడినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలుగుగాక. అదేవిధంగా ఏలియాను కూడా మనం చూస్తున్నాం. దేవుడు తన రథాలతో, అగ్ని రథాలతో తన దాసుని భయంకరమైనటువంటి ధ్వనిలతో, సుడిగాలి వలె బంగారు రథగురాలను ఆయన పంపించి, ఆయన ఎవ్వరికీ కనపడలేకుండా ఆ సుడిగుండంలో ఆ గుర్రాలపైన పరలోకమును కనబడిపోయినట్టుగా మనం చూస్తున్నాం. నిలకేత అదేవిధంగా దేవుడు ఆయన్ను కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరలోక రాజ్యానికి నడిపించినట్టుగా మనం దేవుని యొక్క గ్రంథంలో మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే దేవునితో నడిచినటువంటి వ్యక్తులు వీరు. యేసు ప్రభు కూడా మరణాన్ని రుచి చూశాడు. ఎందుకు రుచి చూశాడంటే లేఖనాలు నెరవేర్పు కొరకే. మనిషి కుమారుడు లోకములకు వస్తాడు, ఆయన పాపమును మోసుకొని పోతాడు. దేవుని గొరిపిల్లవలే ఆయన పాపము మోసుకొని వెళ్ళి 3 రోజులు ఆయన సమాధిలో ఉండి 3వ రోజు తెల్లవారుజామున లేస్తాడని లేఖనాలు గుర్తించినాయి. కాబట్టి ప్రవక్త అయిన ఏలియాతో, ఎలీషాతో, ప్రవక్తల చేత పలికినటువంటి ఆ మాటల నెరవేర్పును, యోహానుతో కూడా పలికించినటువంటి ఆ మాటల నెరవేర్పు కొరకే యేసు ప్రభు చనిపోయినట్టుగా మనం చూస్తున్నాం. అయితే ఆయన తిరిగి మళ్ళీ లేచి ఆహరోనుడై పరలోకముకు వేధించి
మన కొరకు ఆయన స్థలములు సిద్ధపాటు చేస్తున్నాడు దేవుడు. అక్కడ ఆయన రెండో రాకడలో మనం మరణం చూడకుండా ఉండడానికి కొరకే దేవుడు మన కొరకు అక్కడ సిద్ధపాటు కలిగి ఉంటున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగుతాం. కాబట్టి వాక్యం నిన్నటువంటి మనం అందరం కూడా ఎవరితో నడుద్దాం? ఎవరితో నడవాలని మీరు ఆశపడుతుంది? దేవునితో నడుస్తామని ఆశపడుతున్నారా? ఈ లోక సంబంధమైనటువంటి సైతాన్తో కలిసి నడవాలనుకుంటున్నారా? ఏంటి మన తీర్మానం ఈరోజు? ఈ కుటుంబంలో యొక్క తీర్మానం ఏంటి? దేవుడు మాట్లాడిన మాటలు మనం తీర్మానించుకున్నట్లయితే, ఒక్కసారి మన జీవితంలో మనం తీర్మానించుకుంటే ఆ తీర్మానం ప్రకారం ముందుకు వెళ్ళాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఏంటి మన తీర్మానం? ప్రభా, అనుకోలే నన్ను కూడా మీతో నడిచే భాగ్యము దయచేయండి. 360 రోజులు, ఒక సంవత్సరానికి 360 రోజులు ఉండగా 360 ఏళ్ళు నేను మీతో నడవలేను, కానీ కనీసం నా బ్రతుకు దినముల వరకన్నా నేను నడిచే భాగ్యం మాకు అనుగ్రహించండి అని చెప్పి మన హృదయాల్లో మనం దేవుడిని అడుగుదాం. ఎవరు మౌనంగా ఉండకుండా దేవుడిని మనం అడుగుదాం. ప్రభా, నేను నీతో నడవాలి. నేను మరణాన్ని రుచి చూడకుండా ఉండాలని అనుకుంటే నేను నీతో నడవాలి. ఈ లోకంలో ఉన్న సైతాను, లూసిఫర్ అనేటువంటి సైతాను యొక్క వెలుగులో నేను నడవకుండా, తేజో నక్షత్రమైనటువంటి సైతాను యొక్క కుయుక్తుల చేత నేను నడవకుండా ఈ పరిశుద్ధమైనటువంటి జీవితంలో నేను ముందుకు వెళ్ళడానికి కృప చూపించమని మన హృదయాల్లో మనం అనుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, జీవంగా మా యేసయ్య శివాధిపతి, మాతో నాతో మా అందరితో చాలా చక్కగా మీరు మాట్లాడారు తండ్రి. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభా. ఇంకనూ మేము నీతో నడవలేదేమో ప్రభా, నడిచే భాగ్యం మీరు మాకు అనుగ్రహించి మాకు ఇంకనూ మీరు సమయాన్ని ఇస్తున్నారు ప్రభా నడవమని. ఎందుకంటే మీరు ప్రేమామయుడు కనుక మమ్మల్ని ప్రేమిస్తున్నారు. మీరు దయామయుడు కనుక మా మీద ఇంకనూ మీకు దయ ఉంటున్నారు. మీరు కరుణామయుడు కనుక ఇంకనూ మమ్మల్ని మీరు కరుణిస్తున్నారు. మేము అనేక సార్లు తప్పిపోతాము, కానీ ప్రభా తప్పిపోయిన మమ్మల్ని ఈ మందలేక తోలుకున్నట్టుకు నీ కర్ర, నీ గుజ్జు కర్ర, వాక్యమని కర్రతో మమ్మల్ని ప్రభా నీ మందలేక తోలుకొస్తూ మమ్మల్ని మాతో నడవమని చెప్పి ప్రభా మీరు అడుగుతున్నారు తండ్రి. గొర్రెలు కాపరి ఏ విధంగా అయితే తన గొర్రెలను ప్రభా మేపిన తర్వాత గొర్రెల కాపరి తన ముందు ఎలాగ వెళతాయి, తనను వెంబడిస్తాయి, ఆ విధంగా ప్రభా మా కాపరైన నిన్ను మేము వెంబడించడానికి కృప మాకు చూపించాం. దేవా, మీకు అందరూ వాటి వందనాలు చెల్లిస్తున్నాం. విన్న బిడ్డలను వారి హృదయాలను కదిలించండి. విన్న శివులను ప్రభావ శివులతో విన్న మాటలని ఇతరులకు పంచుటకు నేను దేవునితో నడుస్తున్నాను, మీరు కూడా దేవునితో నడవండి. మీరు కూడా దేవునితో నడిస్తే మీకు మరణం అనే రుచి మీరు చూడలేరు అని చెప్పి మన ఇతరులకు చెప్పేవారంగా ఉండాలని చెప్పి దేవుడు ఆశపడుతున్నారు. కనుక యేసయ్య మీరు మొత్తం ఉండమని అడుగుతున్నాం. ఈ రాత్రి కాలంలో మీరు మొత్తం మాట్లాడిన ప్రతి మాట కొరకే మీకు వందనాలు చెల్లించుకుంటూ బిడ్డలందరినీ కూడా నీ కృపాస్థలు అప్పచెప్తుందండి. మీరు మహిమ ఘనత ప్రభావం పొందని యేసు నామములో అడుగుతున్నాను పరమ తండ్రి. శివ ప్రార్థన ప్రవీణ్ చేస్తారు. మహోన్నతుడ, సర్వోన్నతుడ, యేసయ్య సర్వశక్తి గల దేవా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రాత్రి కాల సమయం ప్రభా మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. మరణం చూడని మనుష్యులు ఎవరు అని ప్రభా మీరు మాకు తెలియజేసిన విధానాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. అవును ప్రభా, హానోకునైనా 365 సంవత్సరాలు 360 సంవత్సరాలు ప్రభా ప్రతిరోజునైనా మీతో నడవడానికి ప్రభా సమయం కేటాయించుకుని ప్రభా ఆ సమయంలో ఎన్ని పనులున్నా ప్రభా వాటిని అన్నింటిని పక్కన పెట్టి ప్రభా మీతో నడిచినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగే నేను ప్రభా ఏలియా గారు ప్రభా ఎలాంటి పరిస్థితి అయినా సరే ప్రభా ఎవరు ముందైనా సరే ప్రభా నీవే దేవుడు అని ప్రభా నేను యేసుక్రీస్తు నమ్ముకున్న వాడిని, యేసుక్రీస్తు నిజమైన దేవుడు అని ప్రభా సాక్ష్యంగా నిలబడినట్టు మేము చూస్తున్నాం తండ్రి. అలాగే నన్ను మెల్కీసెదెకు గారినైనా ఆయన ప్రభా జీవించినంతకాలం ప్రభా నిరంతరము నీకు యాజకత్వం చేసినట్లు ప్రభా నీకు సేవ చేసినట్లు మేము చూస్తున్నాం తండ్రి. ఈ ముగ్గురు వ్యక్తులను బట్టి ప్రభా వారు మరణం అనేదే చూడకుండా ప్రభా వారి లోక రాజ్యానికి కొనుక్కోబడినట్లు మేము చూస్తున్నాం తండ్రి. మేము కూడా నాయనా ప్రతిరోజునైనా హానోకు వలె తండ్రి మీతో మేము సమయం గడపాలి ప్రభా. మీతో మేము సమయం గడుపుటకు నాయనా మా కుటుంబాలను, మా పిల్లల్ని, మా బంధువులను, మా పనులన్నింటినీ ప్రభా మా ఉద్యోగాలను, వ్యాపారాలను పక్కన పెట్టి ప్రభా కొంత సమయాన్ని మీకు కేటాయించుకొని ప్రభా ఆ సమయంలో మీతో మేము సమయం గడపాలి తండ్రి. మీతో మేము నడవాలి ప్రభా. ప్రతి కుటుంబ ప్రార్థనలో ప్రభా మీతో మేము సమయం గడపాలి ప్రభా. ఇదిగోనైనా ప్రతి ఆదివారంనైనా మీ సన్నిధికి మేము రావాలి ప్రభా. ఏ ఒక్కరోజు, ఏ ఒక్క పూట, ఏ ఒక్క రోజునైనా, ఏ ఒక్క వారం ప్రభా మేము తప్పిపోకుండానైనా హానోకు వలెనైనా
ప్రతిరోజు ప్రభా నీతో మేము గడుపునట్లు మీరు సహాయం మాకు దయచేయమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగనే ఏలియా గారి వల్లే ప్రభా ఎవరి ఎదుటైనా సరే ప్రభా మేము యేసుక్రీస్తు నమ్ముకున్న వాళ్ళం, యేసుక్రీస్తే నిజమైన దేవుడని ప్రభా మేము సిగ్గుపడకుండా నాయన భయము చెందకుండా ప్రభా ధైర్యముగా ఒప్పుకొనుటకు మా కృప చూపించమని బ్రతిమలాడుకుంటున్నాం తండ్రి. అలాగేనైనా ప్రభా మెల్కీసెదెకు వలె ప్రభా నిరంతరము నీకునైనా నీ సేవకులు మేము సేవ చేసే బిడ్డలుగానైనా నీ పరిచర్యలో పాలు పొందే బిడ్డలుగా మమ్మల్ని ఉంచమని బ్రతిమలాడుకుంటూ ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకున్నైనా వారు కూడా నాయన మీతో ఎక్కువ సమయాన్ని గడుపుటకు ఇదిగోనైనా తండ్రి, ఇదిగోనైనా ప్రతి ఒక్క విషయంలోనైనా మీ యందు బలపడినట్లు మీరు కృప చూపించండి తండ్రి. అందరి ఎదుటనైనా మీకు సాక్షిగా నిలబడటకు కృప చూపించండి ప్రభా. మీ సేవ విషయంలో ప్రభా వారు కూడా నాయన మీ పరిచర్య విషయంలో వారు కూడా ప్రభా సహాయం చేయనట్లు ప్రభా మీ సేవ చేయుటకునైనా ప్రతి ఒక్కరికి మీరు సహాయం దయచేయమని బ్రతిమలాడుకుంటూ ఇదిగో నాయన ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క బిడ్డలు ప్రభా అలాగా ఆ విధంగా వారి జీవితాలను మలుచుకొని ప్రభా ఆ మరణపు అనుభవంలోకి పోకుండా నాయన మరణం అనేది రుచి చూడని అనుభవంలోకి వారు వచ్చినైనా పరలోక రాజ్యంకు చేరుటకు మీరు సిద్ధపరచమని బ్రతిమలాడుకుంటూ కృప చూపిస్తారని నమ్మతూ ఇస్తూ మా తండ్రి మా దేవుడు మా ప్రభువునైనా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాం మా ప్రియపరలో తండ్రి. ఆమేన్. నా ప్రార్థన సంతించు నా అంతరంగ సమస్తమా పరిశుద్ధ నామములో సంతించు. నా ప్రాణమా యెహోవాను సంతించు. ఆయన చేసిన ఉపకారములు మేలులు దేనిని మరొకటి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ప్రభు యేసుక్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడును ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్కరితో పాటు మరి ముఖ్యంగా హానోకు వలె ప్రతిరోజు ప్రతి పూట ప్రతి కుటుంబ ప్రార్థనలో ప్రతి ఆదివారం నేను దేవునితో నడుస్తాను, ఏలియా వలె ప్రతి చోట ప్రతి ఒక్క వ్యక్తి ముందు నేను క్రైస్తవుడని చెప్పి యేసుక్రీస్తే నిజమైన ధైర్యంగా ఒప్పుకుంటాను, మెల్కీసెదెకు వలె నిరంతరం దేవునికి యాజకత్వం జరిగిస్తానని తీర్మానించుకున్న ప్రతి ఒక్క బిడ్డతో సదాకాలం తోడేండి నడిపించి దీవించి ఆశీర్వించి బలపరిచి స్థిరపరచును గాక. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా.